చందమామ కథ. తొలగిన అజ్ఞానం. రాజుపాలెం అనే గ్రామంలో రాజయ్య అనే రైతుండేవాడు. అతడు తనకున్న కొద్దిపాటి పొలాన్ని దున్నుకుంటూ ఏ లోటు లేకుండా జీవిస్తున్నాడు. ఒక రోజున రామాపురం నుంచి రాజయ్య భార్య తండ్రి అంటే రాజయ్య మామ గోవిందయ్య ఒక పాడగేదెను తోలుకొచ్చాడు. ఆయన రాజయ్యతో, అల్లుడు, నువ్వు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నావు, అలాంటి నీకు పశువుల పాడి కూడా ఉండాలి. పాడికి పంట తమ్ముడు అంటారు. నాకు ఈ మధ్య పశు సంపద బాగా పెరిగింది. సంతోషం కొద్దీ ఒక పాడి గేదెను తోలుకొచ్చాను. పంటతో పాటు పాలు పెరుగుల సౌఖ్యాన్ని కూడా అనుభవించు అన్నాడు. మామగారి మాటలకు రాజయ్య నవ్వి, మావయ్య, పాడి పశువులను మేపడం మాటలు కాదు. అలాంటి దానివల్ల ఎంత సుఖముందో సరైన మేత పెట్టలేకపోతే అంత బాధ ఉంది. పొలంలో నాకు పండిన పంట ఏ లోటు లేకుండా సరిపోతున్నది. వరి పంట నోర్చగా వచ్చే ఎండుగడ్డి నా దుక్కిటి ఎద్దులకు బొటాబొటిగా సరిపోతున్నది. ఇప్పుడు ఈ గీత రావటం వల్ల పాలు పెరుగు సౌఖ్యం దేవుడెరుగు. దీన్ని మేపగల స్తోమత నాకు లేదు అన్నాడు. అప్పుడు రాజయ్య భార్య కనకం కల్పించుకొని, మీకు ఈ మధ్య చాదస్తం మరీ పెరిగిపోతున్నది. దుక్కిటెద్దులతో పాటే దేన్ని మేపుదాం? లక్ష్మీదేవి పాడి పంటలు రెండింటిలోనూ ఉంటుంది. మహాలక్ష్మిలా వచ్చిన ఈ పాడిగేదెను వద్దనకండి. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ శుభం జరుగుతుందని వినలేదా ఏం అన్నది. ఆ తర్వాత గోవిందయ్య కూడా 1-2 సార్లు చెప్పడంతో రాజయ్య తన దుక్కిటెద్దులతో పాటు కొట్టంలో మరి 2 కట్టెకొయ్యలు పాతి గేదెను దూడను కట్టేయించాడు. గోవిందయ్య వచ్చినప్పటికన్నా మరింత సంతోషంగా రామాపురం వెళ్ళిపోయాడు. రాజయ్య మర్నాడు గేదె పాలు పిండి ఇంట్లోకి తీసుకొచ్చాడు. భార్య కనకం ఒక చిన్న లోటాలోకి పిండిన పాలు పిండినట్లే పోసి, నాన్న మంచితనం వల్ల ఇక మనకు పాలకు పెరుగు లోటు ఉండదు. మన పశువుల కొట్టంలో ఈ పాడి గేదె తొలిగా అడుగుపెట్టింది. ఈ ఆనంద సమయంలో వేణుగోపాల స్వామికి ఈ పాలు నైవేద్యం పెట్టమని పూజారికి ఇవ్వండి. ఆ దేవుడి దయ వల్ల మనం త్వరలోనే గేదెల కోసం ఇప్పుడున్న కొట్టం పక్కనే మరొక కొట్టం వేయవలసి రావచ్చు అంటూ పాల లోటాను కళ్ళకద్దుకొని భర్తకిచ్చేసింది. రాజయ్య పాల లోటాను తీసుకొని గుడికి వెళ్ళాడు. ఆ సమయంలో పూజారి ఎవరో సాధువుతో మాట్లాడుతున్నాడు. రాజయ్య పూజారికి తాను వచ్చిన పని చెప్పాడు. పూజారి రాజయ్య కేసి ఆశ్చర్యంగా చూసి, రాజయ్య, వేణుగోపాల స్వామికి ఆవు పాలతో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టడం ఆనవాయితీ. నువ్వు ముందే చెప్పటం వల్ల ఒక అనాచారం భయం తప్పింది. లేకపోతే గోవుల్ని కాచిన గోపాలస్వామికి మంత్రోక్తంగా గేదెపాలు నైవేద్యం పెట్టి ఉండేవాడిని. సరే, నిన్ను అంతగా నిరాశపుచ్చదలచలేదు. ఆ పాలేవో నువ్వే స్వామికి నైవేద్యం పెట్టి వాటిని కుంభమేళాకు వెళుతూ రాత్రి మన గుడి అరుగు మీద పడుకున్న ఈ సాధువుకు సమర్పించు. పుణ్యం పురుషార్థం కూడా అన్నాడు నవ్వుతూ. రాజయ్య బయట నుంచే వేణుగోపాలస్వామి విగ్రహానికి భక్తిగా నమస్కరించి పాల లోటాను సాధువు ముందు పెట్టాడు. జరిగిందంతా గమనిస్తున్న సాధువు పాలను గటగటా తాగేసి రాజయ్యతో, చక్కెర లేకుండానే పాలు ఎంతో తీయగా ఉన్నాయి, నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అంటూ కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించి చేతిని గాలిలో ఆడించాడు. ఆ తర్వాత గుప్పెట తెరిచి అందులోన 2 రుద్రాక్ష గింజలు రాజయ్య చేతిలో పెట్టి, వీటిని నీ పూజా మందిరంలో ఉంచు. నీకు నీ వంశానికి పేరు తెచ్చి 2 కొడుకులు పుడతారు అని రాజయ్యను ఆశీర్వదించాడు. రాజయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్య కనకానికి చెప్పాడు. ఇద్దరూ కలిసి రుద్రాక్ష గింజలను పూజా మందిరంలో పెట్టారు. విచిత్రంగా ఆనాటి నుంచి రాజయ్యకు పట్టిందల్లా బంగారమై కలిసొచ్చింది. కొద్ది కాలంలోనే అతడు మరి 2 ఎకరాల పొలము, 3 పాడి గేదెలను, 1 ఆవును కొన్నాడు. క్రమంగా సాధువు చెప్పినట్టే అతడికి 2 కొడుకులు పుట్టారు. అయితే 2 కొడుకుల మనస్తత్వాలు వేరువేరుగా ఉండేవి. పెద్దవాడికి ఎప్పుడూ పొలం పనులంటే ఇష్టం. వాడు రేయింబవళ్ళు పొలంలోనే ఉంటూ
వ్యవసాయం చేయటమే కాక వరి పంట విషయాలలో రకరకాల ధాన్యపు విత్తనాలను కలిపి ప్రయోగాలు చేస్తుండేవాడు. ఇక రెండో వాడికి పశువులంటే ప్రాణం. వాటికి చిన్న దెబ్బ తగిలిన విలవిలలాడిపోయేవాడు. వాడు పశు వైద్యులను ఆశ్రయించి సాధారణంగా పశువులకు వచ్చే రోగాలను గురించి తెలుసుకున్నాడు. తనకు తెలిసిన చిట్కా వైద్యాలకు పశువుల వైద్యుల నుంచి సేకరించిన పరిజ్ఞానాన్ని జోడించి వాడు గ్రామాల్లో పశువులకు సోకే రకరకాల వ్యాధులను నయం చేయడం ప్రారంభించాడు. సాధువు తమకిచ్చిన రుద్రాక్షల మహిమ వల్లే తమ కుటుంబం ఈనాడు సుఖ సౌఖ్యాలతో తొలతూగుతున్నదని రాజయ్య కనకం నమ్మారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. రాజయ్య పెద్ద కొడుకు 20 ఏళ్ల వాడయ్యాడు. వాడికి బాగా ఆస్తిపాస్తులున్న కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు రాసాగాయి. ఈ స్థితిలో రాజయ్య కనకం తమ ఉన్నత స్థితికి కారణమైన సాధువుకు కృతజ్ఞతాపూర్వకంగా వేణుగోపాలస్వామి ఆలయంలో పూజ చేయాలనుకొని కొడుకులిద్దరితో ఆలయానికి వెళ్ళారు. కొంతసేపటికి వాళ్ళు పూజ ముగించి బయటకు రాగానే ఆలయం ముందు నిలబడి ఉన్న ఒక సాధువు కనిపించాడు. ఆయన తల గడ్డం బాగా తెల్లబడిపోయి ఉన్నాయి. నడుం కాస్త వంగి ఉన్నది. ఎవరా ఈ సాధువు అని రాజయ్య ఆలోచించేంతలో సాధువు చిరునవ్వు నవ్వి, రాజయ్య, రాత్రి గుడి అరుగు మీద పడుకొని గ్రామస్తులు నిన్ను గురించి మాట్లాడుకోవటం విన్నాను. చాలా సంతోషం అన్నాడు. ఆ మాటలతో రాజయ్య ఆ సాధువు ఎవరైనది గుర్తించి, క్షమించండి స్వామి, తమరిని వెంటనే గుర్తించలేకపోయాను. తమరు కరుణించి ఇచ్చిన 2 రుద్రాక్ష గింజలు ఆశీర్వాద బలం వల్ల ఆస్తిపాస్తులు పెరిగి 2 కొడుకులతో సుఖంగా ఉన్నాను అంటూ తను వేణుగోపాలస్వామికి నైవేద్యంగా పెట్టిన ఆవు పాల లోటాను సాధువుకు అందివ్వబోతూ, స్వామి, ఇవి మా ఇంటి ఆవు పాలు అన్నాడు. సాధువు ఆ పాల లోటాను అందుకోకుండా, రాజయ్య, ఆనాడు జరిగింది ఏమిటో నాకు బాగా గుర్తున్నది. పూజారి వేణుగోపాలస్వామిని ఆవులకు మాత్రమే రక్షకుడిగా భావించాడు. ఆయన అజ్ఞానం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ కారణంగానే నువ్వు భక్తితో తెచ్చిన గేదె పాలను ఆయన పూజకు పనికిరావనడం విని నేను తాగాను. నీకు శుభం కలగాలన్న ఆశయంతో రుద్రాక్షల్నిచ్చి ఆశీర్వదించాను. వేణుగోపాలుడు నా మాటలు నిజం చేశాడు అన్నాడు. ఆ సమయంలో చేతికర్ర ఆసరాతో అక్కడికి వచ్చిన పూజారి సాధువుకు నమస్కరించి, స్వామి, భగవంతుడు సర్వవ్యాపి అని తెలిసినా అజ్ఞానం కొద్దీ ఆయన ఇష్టాయిష్టాలు సర్వం ఎరిగిన వాడిలాగా ప్రవర్తించాను. ఎవరేమి ఇచ్చినా గ్రహించి దానికి రెట్టింపు చేసి ఇస్తాడన్న పరమ సత్యం ఇప్పుడు తెలుసుకున్నాను. నా అజ్ఞానం తొలగింది అన్నాడు. అది విన్న సాధువు సంతోషంగా పూజారితో పాటు అందరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొందరు బుట్టెడు పూలతో స్వామికి పూజ చేస్తారు. మరికొందరు కేవలం తులసి దళాన్ని స్వామికి సమర్పిస్తారు. ఇక్కడ భక్తి ప్రధానం. భక్తితో సమర్పించేది ఏదైనా భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.